కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ చీఫ్ ప్రస్తుతం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ మేరకు సాటిస్ఫై అయింది ఒక ఎత్తు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మేరకు సాటిస్ఫై అయ్యారనే విషయాలు మాట్లాడదాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాది పాలనల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సాటిస్ఫై అయ్యారా? సరే, నేనైతే చారి డిసెంబర్ 7, 2023 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేను పూర్తిగా ఈ సంవత్సరం పాటు నాకు అప్పజెప్పిన 2 కీలక క్రియాశీలక శాఖల మీద నా దృష్టి పెట్టడం జరిగింది. నిజంగా కూడా కొంత కాంప్లికేటెడ్ మినిస్ట్రీసే, కొంత గత ప్రభుత్వ హయాంలో చాలా డ్యామేజ్ అయిన మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ కాబట్టి అవి దాన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ శాఖల పనితీరు మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకి కొంత నా ద్వారా కొంత మేలు జరిగితే అదే ఎంతో ఆత్మసంతృప్తి అని చెప్పి భావించి ముందుకు పోతున్నాను. 10 ఏళ్ళు విధ్వంసం చేశారు కేసీఆర్ అని చెప్పారు. ఈ విధ్వంసాన్ని 12 నెలల్లో ఏం పూడ్చారు మీరు? అంటే వాళ్ళు ప్రభుత్వం నడిపించిన తీరు ఒకటి, ఒక ఫ్యామిలీ రూల్, కుటుంబ పరిపాలన, అప్రజాస్వామికం, అన్డెమోక్రటిక్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని డ్యామేజ్ చేశారు. శాసనసభ నడిచే తీరును వాళ్ళు డ్యామేజ్ చేశారు, మీడియాని డ్యామేజ్ చేశారు, ఎగ్జిక్యూటివ్ని డ్యామేజ్ చేశారు, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిన తీరు ఎట్లుందంటే ఒక యాడ్హాక్, మా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అవన్నీ సరి చేస్తున్నాం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి, నిన్ను నన్ను మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంత అప్పు చేసిన వాళ్ళు ఆ స్థాయిలో ఆ అప్పుని సరిగ్గా వినియోగించుకొని మౌలిక సదుపాయాలు, కొంత ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే అది కూడా కాలే. అదేవిధంగా అన్ని విషయాల్లో అన్ని విధాలుగా కొంత కన్ఫ్యూజ్డ్, కొంత అసమర్థత, అవగాహన లోపంతో ప్రభుత్వం నడిపారు. సార్, మీరు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారు, పోలీసులు వాడారు, అందరినీ వదిలించారు. కానీ గడిచిన 10 నెలల్లో సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు మీరు తీసేస్తారు కాబట్టి 10 నెలల్లో అసలు మీకు అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదని, పోలీసింగ్ చేయడం రాదని, లఘుచర్యలో అధికారుల మీద దాడి చేసిన దాన్ని పట్టించుకోలేదని, ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలన్నీ మీరు ఫెయిల్యూర్ వల్ల మీకు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేకపోవడం వల్లనే జరుగుతుంది అనే విమర్శ ఉంది కదా. సరే, ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు నిజంగా కూడా ఓవర్ ఇంటెలిజెంట్ అండి. వాళ్ళే 10 ఏళ్ల పాటు అసలు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు మేము సరిచేసే ప్రయత్నంలో ఎక్కడో అరాకొరా ఏదైనా స్ట్రే ఇన్సిడెంట్ జరగవచ్చు, దాన్ని చూపెట్టి వాళ్ళు ఏదో భూతద్దను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, నేను ఈరోజు మీతో ఒక కాంగ్రెస్ వాదిగానో కాంగ్రెస్ మంత్రిగా మాట్లాడలేను, ఒక తెలంగాణ పౌరునిగా మాట్లాడుతున్నా, ఒక దేశభక్తున్న మరి భారతీయుడిగా మాట్లాడుతున్నా. నేను సరే అదృష్టవశాత్తు మా ఏరియా ప్రజల ప్రేమ అభిమానంతో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా ఉన్నా, ఇప్పుడు సపరేట్ తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్నా, మధ్యలో ఒక 6.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా. నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి అన్ని పరిపాలన చూస్తున్నా. అందరికంటే అధ్వాన్నపు పరిపాలన, అప్రజాస్వామ్య పరిపాలన, నిరంకుశ పరిపాలన గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వానికి గతంలో మీరు పోలిస్తే చాలా స్పష్టమైన మీకు అవగాహన అవుతుంది. ఏంటంటే గతంలో 1 మ్యాన్ 1 ఫ్యామిలీ రూల్, ఇప్పుడు అట్లా లేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, 10 మంది క్యాబినెట్ మంత్రులు, ఎవరి విధులు వారు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో ఉందో, కాన్స్టిట్యూషనల్ ప్రొపరైటీ ఉందో, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, ప్రొసీజర్స్ ప్రకారము అందరం 12 మంది ఒక టీమ్ ఎఫర్ట్తో ముందుకు పోతున్నాం. సరే, ఇప్పుడు రాజకీయ గతంలో అసలు ఏ శాఖకు ఎవరు మంత్రి అంటే మీకు అది గుర్తు ఉండదు. ఇప్పుడు నేను కొంత సాటిస్ఫాక్షన్ చెప్తున్నా, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి వారు
వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనితీరు, వాళ్ళ ఇనిషియేటివ్, వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తూ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సార్ ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఒక విషయము, ప్రతిపక్షంలోకి రాగానే మర్చిపోవడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాటా సార్? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసం కొన్ని హామీలు ఇస్తుంటారు. మీరు అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ దొంగ హామీలను ఇచ్చింది, మోసం చేసింది అంటున్నారు. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు అంటున్నారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు సార్. ఇది ఏది 6 గ్యారంటీలకు సంబంధించి సోనియా గాంధీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సభ పెట్టి ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు సార్. ఇవి చేశారా సార్? చూడండి, ఇది మీరు దాన్ని ఏమంటారు, కోడిగుడ్డ మీద ఈకలు బిగుతారు విధంగా కాదు సార్, మీరు ఇచ్చిన కోడిగుడ్డే సార్ ఇది. మీరు ఇచ్చిన కోడిగుడ్డు మీద చారి గారు మేము ఏమేం చేసినాము, మేము గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చినాం. నీదే చదువుతున్నాను నేను. ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ చేసినాము, రైతు భరోసా ఇచ్చినాము, గృహజ్యోతి ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. మరి అన్ని విధాలుగా రైతు భరోసా మీరు 15,000 ఇస్తున్నారు సార్. కేసీఆర్ ఇచ్చిన 5,000 వేసారు సార్. నెక్స్ట్ చేయిత ఇస్తున్నారు. మేము చూడు, ఒకటి మీరు కన్ఫ్యూజ్ చేయొచ్చు. చేయిత 5,000 ఇస్తున్నారు సార్. చేయితకి మహిళలకి 2,500 ఇస్తున్నారు సార్. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్. మీరు ఇచ్చిన మీరు కలర్ఫుల్ గా ఇచ్చారు, నేను జీరాక్స్ కాపీ ఇస్తున్నాను. ఇది మీరు జనాన్ని కన్ఫ్యూజ్ చేయకండి. 100 రోజుల్లో చేస్తామన్న హామీలని ఎందుకు అమలు చేయలేకపోయింది? డబ్బులు లేవని తెలుసు. ఇప్పుడు చెప్తున్నారు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి పోయాడని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు తెలీదా? మీరు గతంలో మంత్రిగా చేశారు, పీసీసీగా చేశారు, ఎంపీగా చేశారు. తెలంగాణ బడ్జెట్ ఎంతో తెలియకుండా హామీలు ఎట్లా ఇస్తారు సార్ మీరు? చూడండి, మీరు టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు మీరు. ఓకే, నేనేమంటున్నా, మీరు ఎంత అద్భుతంగా పరిపాలించో ఆలోచన చేయండి. గ్యాస్ సిలిండర్స్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పినాం, 500కి ఇచ్చినాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పినాం, ఉచిత ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినాం. మరి గృహజ్యోతి అని 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న కరెంటు ఫ్రీగానే ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్పి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎంఎస్పి ప్లస్ బోనస్ 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఎక్కడనో ఒక హామీ చూపెట్టి అది చేయలేదు అనకండి. సరే, ఎంఎస్పి విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చారి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని మూల సిద్ధాంతాల మీద మేము నడుస్తాం. ఇది ఒక జాతీయ పార్టీ. ఇది ఆషామాషి ఏదో ఒక రీజనల్ పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాదు. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కింద బీసీలకి ఉపయోగపడే విధంగా సోషియో ఎకనామిక్ సర్వే చేస్తున్నాం. ఎస్సీలు చాలా కాలం నుంచి, దళితులు కొంత వాళ్ళు వర్గీకరణ కోసం అడుగుతున్నారు. మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏది ఉంటే అది, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే రాష్ట్రం బాగుపడాలి, అదేవిధంగా సమాజంలో నిరుపేదలు కూడా బాగుపడాలని ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మేము ముందుకు తీసుకుపోతున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ అన్నిట్లో మరి అద్భుత ప్రగతి సాధిస్తున్న విషయం మీరు గమనించాలి. మరి గ్యారంటీస్లో ఉన్నా లేకున్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కడుతున్నాం కదా, గ్యారంటీస్లో ఉన్నా లేకున్నా మెట్రో ఎక్స్పాన్షన్ కడుతున్నాం కదా, మరి గ్యారంటీస్లో ఉన్నా లేకున్నా మూసీ రీజనరేషన్ చేస్తున్నాం కదా. మరి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు పెంపొందించడంలో కూడా మా ప్రభుత్వం సీరియస్గా ఎఫర్ట్ చేస్తున్న విషయం దయచేసి మీరు గమనించాలి. మీ ప్రేక్షకులందరూ కూడా తెలియాలని చెప్పి విజ్ఞప్తి. సార్, ఇరిగేషన్ మంత్రిగా ఏడాదిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్ని మార్కులు వేయాలి సార్? 10లో 9 వేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని మార్కులు ఇస్తారు? 10లో 8 to 9. అంటే మీకంటే సీఎంకి ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. నాకు కూడా అంతే వేసుకుంటారు కదా. సో నేనేమంటున్నా, మీరు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ చూసినా, డెవలప్మెంట్ చూసినా, సోషల్ జస్టిస్ చూసినా, ఈ సంవత్సరంలో మాకు దొరికిన సమయం 6 నెలలు. 6 నెలల్లో గవర్నమెంట్ స్టెబిలైజ్ అయింది, క్యాబినెట్ మినిస్టర్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్టేబుల్ పార్టీగా ముందుకు పోతున్నాం. ఇచ్చిన హామీల్లో ఎక్కువ శాతం పూర్తి చేశాం.
తతిమై కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ మీరు మీడియా ద్వారా కూడా ఒక పాజిటివ్ పిక్చర్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా స్పోక్స్ పర్సన్ లేదు సార్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చే ఏడాదిలో ఏ ఏ ప్రాజెక్టులని పూర్తి చేయాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? గతంలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ సెక్టర్లో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో మాత్రం కొత్త ఆయకట్టు తీసుకొచ్చారు. కొన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే గత ప్రభుత్వం యొక్క పనితీరు విధంగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 1 ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలే, 1 చుక్క నీటి కేటాయింపు జరగలే. సీతారాం సాగర్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరా కొత్త ఆయకట్టు రాలే. అధికారికంగా సిడబ్ల్యూసి నుంచి 1 చుక్క నీళ్లు కేటాయింపు జరగలే, అఫీషియల్ అలొకేషన్. అదేవిధంగా కాళేశ్వరంలో మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలే. దేవాదులో పెద్ద ముందుకు పోలే, ఎస్ఎల్బిసి టనల్ వరకు పెద్ద ముందుకు పోలే. అన్ని విధాలుగా వైఫల్యం చెందిండ్రు. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అసలు నాశనం చేసిండ్రు, అంటే కిందికి మీదికి పైకి కిందికి ఇష్టానుసారం. ఇప్పుడు దాన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ రిఫార్మ్ చేసి మరీ ఎఫిషియెంట్గా మంచిగా పనిచేసే విధంగా మేము అన్ని విధాలు చర్యలు తీసుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికుడు, కమిట్మెంట్తో పనిచేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. ఎవడో పడనోడు ఏదో మాట్లాడుతుంటే దానికి ఏం చేస్తాము? వాళ్ళే 23,000 కోట్ల స్టాక్ మిల్లర్ దగ్గర వదిలేసి అన్సెక్యూర్డ్ అది కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరో పిచ్చి పిచ్చి ఆరోపణలు, దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. సార్ మిల్లర్లకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్యాప్ ఏమైనా ఉందా? ఎందుకు గ్యాప్ ఉందంటే మేము మిల్లర్లతో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాము. గతంలో లాగా ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఓకే, అదేవిధంగా ఆంధ్రాలో 100% బ్యాంక్ గ్యారంటీ ఉంది. ఇది మిల్లర్కి ఇచ్చే స్టాక్ మీద. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 0% బ్యాంక్ గ్యారంటీ. అది క్రమక్రమంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే మిల్లర్లు బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్ర ఖజానా కూడా మంచిగా ఉండాలి, ఇబ్బంది ఉండకూడదు. అందరూ బాగుండాలి కానీ సిస్టమ్ని మిస్యూజ్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ బోనస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి గింజ కొన్న ప్రతి వరి గింజకి బోనస్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశంలో సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామన్నారు. ఆలోచనలో మారిందా లేకపోతే కొత్త ఆలోచన ఏమైనా వచ్చిందా? ఎందుకు ఇది చేసిన విషయం కరెక్టే. ఈ నిర్ణయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా, వ్యక్తిగతంగా కూడా. ఇప్పుడు దొడ్డు రకాలకి కోర్స్ గ్రీన్స్కి మార్కెట్ తగ్గింది. దేశంలో ఇతర చోట్ల కానీ మన రాష్ట్రంలో కానీ విదేశాల్లో కానీ. సో మొత్తము ప్యాడీ గ్రోత్ సన్నాల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న చర్యలు. దిస్ ఇస్ ద రైట్ స్టెప్ టు టేక్. ఇది రెవల్యూషనరీ స్టెప్, ఇది మంచి మార్పు. ఇది మొత్తం కూడా సన్నాలు పండిస్తే దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి మేలు అని చెప్పి మొదలుపెట్టాం. ఇది ఈ స్టెప్ మంచిగా ప్రోగ్రెస్ అని చెప్పి మనం. అంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లికి ఉన్నటువంటి కిరీటం పోయింది, చార్మినార్ చిహ్నం పోయింది, రైతులు కొనుగోలు పోయింది, పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సమస్యలో పడిపోయారు అని చేస్తున్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానం? తెలంగాణ తల్లి విగ్రహం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. అదేవిధంగా కొనుగోలు విషయం గతాని కంటే చాలా మెరుగ్గా ఉంది. జనరల్గా నేను ఒక సిటిజన్గా చెప్తున్నా, ఈ ప్రభుత్వ పరిపాలన గత ప్రభుత్వానికంటే 100 రెట్లు న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సార్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల అందరి మధ్య సయోధ్య ఉందంటారా? 100%. అంటే ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఒకరిద్దరు మంత్రులే మాట్లాడతారు, సీఎం మీద విమర్శలు చేస్తే సభలు సమావేశాల్లో మీద వచ్చినటువంటి విమర్శలకి ఆయనే సమాధానం చెప్పుకొస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు వస్తే గాంధీ భవన్కి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మీలో సమన్వయం లేదా, కోఆర్డినేషన్ లేదా? ఏం లేదు అసలు. మీరు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? కానీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో, కోఆర్డినేషన్తో ముందుకు పోతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవన్నీ నువ్వు చెప్పిన కరెక్ట్ కాదు. అంటే అర్థమవుతుంది కదా సార్, మంత్రుల మీద వచ్చిన ఆరోపణలకి ఎవరికి వస్తే వాళ్ళే చెప్పుకోవాల్సి, కలెక్టివ్గా రెస్పాన్స్ లేదు అనే విమర్శకు మీ సమాధానం? లేదు, అది వాస్తవం కాదు నువ్వు చెప్పేది.
అందరం ఒక కలెక్టివ్గా టీమ్ ఎఫర్ట్తో ముందుకు పోతున్నాం. సార్ మీ ప్రభుత్వం అన్నీ చేస్తుంది అని చెప్తున్నారు, చేసింది చెప్పుకోలేకపోతున్నాం అంటున్నారు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్ చెప్పుకోవడానికి? దాంట్లో కూడా ఇబ్బంది ఏం లేదే. ఐ థింక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొత్తం మేము మా విజయోత్సవాల్లో కూడా మంచిగా జరిగినాయి. అన్ని పెద్ద పెద్ద సభల్లో మేము చేసిన పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ సాటిస్ఫాక్టరీ. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడుకుందాం సార్. కాళేశ్వరం మీద మీరు ఒక విచారణకి కమిషన్ వేశారు, విజిలెన్స్ విచారణ అని చెప్పారు. విజిలెన్స్ విచారణలో ఫస్ట్ రిపోర్టో సెకండ్ రిపోర్టో వచ్చింది, దాని మీద ఒక చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం మీద విచారణ ఇంకెన్నేళ్ళు కొనసాగుతుంది సార్? చూడండి, అది చాలా అంటే మీరు లేట్ అయిపోయిందని అనే ఉద్దేశంతో అంటున్నాము, కానీ మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేయించినాము, దాంట్లో ఇంటరీమ్ రిపోర్ట్ వచ్చింది, చర్యలు తీసుకున్నాము. ఇంకో నెలలో విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. అదేవిధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఒక కమిషన్ ఎంక్వైరీ వేసినాము. వారు కూడా ఒక 2 నెలల్లో ఇస్తారని అనుకుంటున్నా ఒకే రిపోర్టు. దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా మనం చేస్తాం. అంటే ఇప్పుడు December 31 వరకు ఆ కమిషన్కి గడువు ఉంది, మళ్ళీ గడువు పెంచే ఆలోచన ఉంది అంటే అది ఆ జడ్జి డిసైడ్ చేయాలి. అది మేము చెప్పలేము. ఇది నువ్వు ఇంత టైంలో ఇవ్వలేదు మేము చెప్పలేము. వారికి ఎంక్వైరీ థరోగా చేయడానికి ఎంత సమయం అవసరం ఉంటే అది సమయం ఇస్తాం. అంటే మీరు విచారణల పేరుని వాయిదా వేయడం, ఈ చర్యలు తీసుకోవడానికి వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అనే ఒక విమర్శ రావట్లేదా? చూడమ్మా, ఇది భారతదేశంలో ఒక రాజ్యాంగం చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే కమిషన్ ఎంక్వైరీ చేయడం జరిగింది. నిస్సందేహంగా మీకేం అనుమానం అవసరం లేదు. ఆ ఎంక్వైరీ కమిషన్ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు గాంధీ భవన్లో కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కామెంట్ చేశారు. కొంతమంది అధికారులు విచ్చలవిడిగా పనిచేస్తున్నారు, అందరి పేర్లన్నీ డైరీలో రాసిన అన్నారు. ఆ డైరీ ఉందా సార్? పక్కకేసారా? 100% ఎక్కువ శాతం అటువంటి అధికారులని మార్పు జరిగింది. ఎక్కడైతే అధికారులు గత ప్రభుత్వంలో కూడా మంచిగా పనిచేసిన వాళ్ళది కొనసాగుతుంది. దట్ ఈస్ ఏ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. దాని గురించి మనం ఇక్కడ చర్చ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు చెప్పిన పేర్లలో కొంతమంది కీలకమైన పదవుల్లోనే ఉన్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఆ విధుల్లో ఆ డ్యూటీస్లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టే కంటిన్యూ అవుతారు. దాంట్లో ఉంది. రామకృష్ణారావు, జయేష్ రంజన్, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళందరి మీద మీ పార్టీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు వాళ్ళంతా కీలకమైన పదవుల్లోనే ఉన్నారు కదా సార్? సరే, వాళ్ళు తప్ప ఆ శాఖల్ని ఇంకెవరు లీడ్ చేయలేరా? ఆ శాఖల్ని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనే ఆలోచన మా ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ విధంగా కొనసాగిస్తున్నాము. దిస్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. ఇది బయట మీడియాకు మాట్లాడే విషయం కాదు ఇది. ఓకే, అంటే మీరు గతంలో అధికారంలో లేనప్పుడు మాట్లాడారు కాబట్టి గుర్తు చేస్తున్నాం. నేను ఐ డోంట్ థింక్ ఈ అధికారుల గురించి నేను పర్సనల్గా మాట్లాడకపోయి ఉండొచ్చు. మీ పార్టీ ఏ మాట్లాడితే మీరు మాట్లాడినట్టు. సరే, అప్పుడు ఎవరో మాట్లాడితే దానికి మనం ఇప్పుడు ఆన్సరబుల్ అవసరం లేదు. సమర్థవంతమైన అధికారులని వారి వారి శాఖలకు కేటాయించనని చెప్పి నా అభిప్రాయం. సార్, రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఐ థింక్ చాలా బాగుందని మీరు కూడా స్పష్టంగా చూస్తుంది కదా. ఎక్కడ ఏమైనా అనుమానం ఉందా నీకు? అంటే కాంగ్రెస్కి సంబంధించి, కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఒక సామెత ఉంటుంది సార్. కాంగ్రెస్ వాళ్ళు బయటికి కౌగిలించుకుంటారు, కడుపులో కత్తులు పెట్టుకుంటారు అంటారు. అసలు అట్లేం లేదు ఇప్పుడు. అసలే లేదు. అంటే మీరు మీడియా వాళ్ళు అట్లయితే మీకు మసాలా దొరుకుతుంది మీరు అనుకుంటారు, కానీ అట్లేం లేదు. ఇప్పుడు అందరం కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, 10 మంది మంత్రులను కూడా ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు, అధిష్టానం దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు అని మీరే అని మళ్ళీ దానికి సమాధానం అడిగి ఏం లేదు. అందరం వీఆర్ వర్కింగ్ టుగెదర్ ద టీమ్, వీఆర్ గోయింగ్ ఫార్ ద టీమ్. ఏడాది పాలన మీద ఓ రకమైన విమర్శలు వీళ్ళు చేయలేకపోతున్నారని, అధికారుల మీద వీళ్ళకి కమాండ్ రావట్లేదని వస్తున్న విమర్శకు మీ ఎక్కడ ఫెయిల్యూర్ ఏమైనా అనిపించింది సార్? కావాలని ప్రచారం చేస్తున్నారు కాదు. టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మరి వాళ్ళైతే చప్పట్లు కొట్టరు కదా. వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి అంటున్నారు. దాంట్లో ఏం పసలేదు. ఆ ఆరోపణలు నిజం లేదు, పసలేదు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, మూసీ ప్రక్షాళన, మూసీ రీజువినేషన్, ఒక నల్లగొండ జిల్లా రైతుగా నేను సంపూర్ణంగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఒక మంత్రిగా సమర్థిస్తున్నా. మీకేం అనుమానం అవసరం లేదు ఆ విషయంలో.
అంటే వాళ్ళకి పరిహారం ఇచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన ఆందోళనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల ఇండ్లు కూలుస్తున్నారు, హైడ్రాన్ తీసుకొచ్చారు అనేటువంటి విమర్శలకి మీరు ఇచ్చే సరే అవన్నీ విషయాలు ఇప్పుడు సర్దుకుంటాయి. తప్పనిసరిగా మేము ప్రో పువర్ పార్టీ, ఓకే, పేదలకు ఇబ్బంది జరగకుండా ఆ ఇండ్ల రీలొకేషన్ విషయంలో ఒక మానవతా దృక్పథంతో, ఒక హ్యుమానిటీ యాంగిల్తోనే ముందుకు పోతాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. సివిల్ సప్లైస్కి సంబంధించి బోనస్ ఇస్తున్నారు, భారీగా వడ్ల కొనుగోలు జరుగుతుంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేస్తున్న పనిని ఎక్కువ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మీ అధికారులు కూడా మేము ఇంత చేశామని విమర్శలు వచ్చినా కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? విమర్శలు ఎవరో పడనోడు విమర్శ చేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏందో ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. వీఆర్ వెరీ సిన్సియర్, వెరీ కమిటెడ్, వెరీ ఆనెస్ట్. మాకు ఏ పని అప్పచెప్పినా మరి ఇరిగేషన్ శాఖలో కానీ సివిల్ సప్లైస్లో కానీ అదేవిధంగా ముందుకు పోతున్నాం. సార్, మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ అనుకుంటా రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామంటున్నారు. త్వరలో అని చెప్పి చాలా రోజులు సార్. చూడు, రాష్ట్రంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరే, ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ సమయంలో ఎప్పుడు జరగలే. తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డు ఇస్తాము అని మరోమారు కమిట్మెంట్తో చెప్తున్నా మీకు. జనవరిలో ఫిబ్రవరిలో ఇస్తాం. సార్, లోటు బడ్జెట్ ఉంది, అప్పుల్లో రాష్ట్రం ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు. కేసీఆర్ అప్పులు చేశాడు, 7 లక్షల కోట్లు చేశారని చెప్తున్నారు. ఏడాదిలో మీరు చేసిన అప్పులు ఎంత సార్? సరే, ఇప్పుడు మీరు ఒకటి చారి, వాళ్ళు చేసిన అప్పులు గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూయింగ్ ప్రాసెస్ కాబట్టి మేము అప్పులు కట్టాలన్నా వద్దా? నువ్వేమంటావు? అన్ని వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టొద్దా? కట్టాలన్నా కొడదా? అంటే మీరు వాళ్ళు అప్పులు చేశారని చెప్పి మీరు కూడా అప్పులు చేస్తారా? అట్లా కాదు, వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టాలన్నా వద్దా? నువ్వు చెప్పు. ఓకే, కట్టాలి కదా. కట్టడానికి అప్పులు చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మేము కడుతున్నాము. అదేవిధంగా మొత్తం ఫైనాన్షియల్ సెక్టర్ని అద్భుతంగా రిఫార్మ్ చేస్తున్నాము. అప్పుడు తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాము. రాష్ట్ర ఇన్కమ్ పెంచే విధానాలు చూస్తున్నాము. నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంలో ఫైనాన్షియల్ సెక్టర్లో మంచి మార్పులు వచ్చి రాష్ట్రం ఫైనాన్షియల్గా మంచి దిశలో చేరిపోతుందని చెప్పి నేను ఫీల్ అవుతాను. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో, ఓవరాల్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. అవును, ఎందుకు సార్? అది టెంపరీ ట్రాన్సియంట్. అది ఎక్కడైనా ఎలక్షన్స్ ఉండి ఒక కొత్త గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యే వరకు ఆ విధంగా ఉంటుంది. బట్ నువ్వే చూడు, ఇంకొక 3-4 నెలల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ తిరిగి వస్తుందని చెప్పి నా వ్యక్తిగత అంచనా, నా ఒక ఆలోచన. అంటే గతంలో మీరు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కర్ణాటక రాష్ట్రం బీజేపీ కొంత పర్సంటేజ్ మీద ఎక్కువ ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో అదే ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దోచుకొని రాహుల్ గాంధీకి, ఏఐసిసికి డబ్బులు పంపిస్తుంది. ఎవరో పడనోడు ఏదో మాట్లాడితే దానికి మనం ఏం చేయగలుగుతాం? ఏదో పిచ్చిగా మాట్లాడతారు. ఓకే, ఇక వాళ్ళు మాట్లాడేదానికి ఏం అర్థం లేకుండా ఒక రాజకీయ విమర్శ చేయడం ఇది దురదృష్టకరం. అది ఖండిస్తున్నాను. ఇది వాస్తవం. ఛార్జ్ షీట్లను కూడా పెడుతున్నారు సార్ కాంగ్రెస్. ఇది వాస్తవం కాదు. వాళ్ళు ఏమైనా షీట్ పెట్టుకుని దానికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా, నిజాయితీగా, సిన్సియర్గా, కమిటెడ్గా పనిచేస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, మీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తారు సార్ రేషన్ కార్డులకి? అంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ పూర్తయినాక ఏంటంటే మేము ప్రొక్యూర్ చేసిన సన్న వడ్లని కొన్ని రోజులు స్టోరేజ్ చేసి ఆ తర్వాత సన్న బియ్యంకి మిల్లింగ్ చేసి ఇవ్వాలి. ఆ ప్రక్రియకి ఒక ఫైనల్ డెసిషన్ మేము త్వరలో ప్రకటిస్తాం. కానీ ఇస్తాము, 100% ఇస్తాం. రేషన్ కార్డులు ముందు ఇస్తారా, సన్న బియ్యం ముందు ఇస్తారా? రెండు చేస్తాము. అది అంటే క్యాబినెట్లో చర్చించలేదు ఎప్పుడు ఇవ్వాలనేది. క్యాబినెట్లో చర్చించి అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు పోలీసింగ్కి సంబంధించిన విషయాలు కనుక చూస్తే, లా అండ్ ఆర్డర్కి సంబంధించి లఘుచర్లలో ఇష్యూ మీరు చూశారు, దిలవర్పూర్లో ఇష్యూ చూశారు. ఈ ఇష్యూస్ ఎందుకు అవుతున్నాయి సార్? ఈ ఇష్యూస్ అంతా వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం నుంచి దీంట్లో వెనకాల కుట్ర ఉంది అని చెప్తున్నారు. ఈ కుట్రను ఛేదించలేకపోతున్నారా? సరే, ఎక్కడో చోట కొన్ని స్ట్రే ఇన్సిడెంట్ జరుగుతాయి. ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ ముందు జరగకుండా ముందుకు పోతున్నాము. ఆ స్ట్రే ఇన్సిడెంట్స్, ఆ అరకొర జరిగిన ఇన్సిడెంట్ గురించి రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగాలేదంటే కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంది, ప్రజలు హ్యాపీ ఉండరు, ఎన్టీవీలో కూడా అందరూ హ్యాపీ ఉండండి. ఓకే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎన్ని రోజులు సార్?
జరుగుతుంది డైలీ కదా. సీరియల్స్ లాగా నడుస్తూ ఉంటుంది కదా సార్, అది డైలీ సీరియల్. జరుగుతుంది దాని మీద త్వరలో యాక్షన్ జరుగుతుంది. చారి గారు నేను పోవాలి ఇప్పుడు. ఓకే, ఎయిర్ షో ఉంది. సరే, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేస్తా చారి. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారు సార్? ఇప్పటి నుంచి ఓ 2 yearsలో ఎస్ఎల్బిసి టనల్ వరకు పూర్తి చేస్తా. కేసీఆర్ అంటే కాళేశ్వరం అని చెప్తారు, కాంగ్రెస్ అంటే ఏ ప్రాజెక్ట్, ఈ మార్క్ ఉండాలి అనుకున్న ప్రాజెక్టులు అది ఏంటి? చెప్తా నీకు. ఈ ప్రభుత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తాము, కల్వకుర్తి పూర్తి చేస్తాము, నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ పూర్తి చేస్తాము, అచ్చంపేట లిఫ్ట్ పూర్తి చేస్తాము, ఎస్ఎల్బిసి టనల్ వరకు పూర్తి చేస్తాము, బ్రాహ్మణ వెలముల పనులు పూర్తి చేస్తాము, డిండి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము, గౌరవెల్లి పూర్తి చేస్తాము, చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తాము, ఎస్ఆర్ఎస్పి phase 2 ఎస్ఆర్ఎస్పి డీసిల్టేషన్ పూర్తి చేస్తాము, అక్కడ సదర్మట్ బ్యారేజీ పూర్తి చేస్తాము. మరి రాష్ట్రంలో మేము శాసనసభలో ప్రకటించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి డబ్బులు నేను మీకు సార్, హామీస్తున్నాను. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? డబ్బులు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్కి ప్రయారిటీ ఇచ్చి అధిక కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి స్పష్టంగా మేము ఫండ్స్ కేటాయిస్తామని చెప్పి చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హామీ ఇచ్చిండ్రు. వీ విల్ డెఫినెట్లీ కంప్లీట్ ద ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫేస్ టు ఫేస్.